గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసన జనసేన కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. రాజమహేంద్రవరం, అమలాపురంలో నిరసనలు చేశారు. ప్రజల నుంచి పవన్ కళ్యాణ్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఎలాంటి దాడులకు పాల్పడుతున్నారని జనసేన నేతలు ఆరోపించారు. గుంటూరులోని జనసేన కార్యాలయంపై గుర్తు తెలియనటువంటి దొండగులు చేసినటువంటి విధ్వంసక చర్యని జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ముఖ్యంగా ఇది పిరికిపంద చర్యగా రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీని ఎదుర్కోలేక జనసేన పార్టీకి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి జనాదరణని ప్రజాదరణని తట్టుకోలేక కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులతోటి దాడి చేయించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క చర్య హేయమైనది, పిరికిపంద చర్య అనేటువంటి మాటని మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ ప్రజాస్వామ్య ప్రియులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ చర్యని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. నిన్న రాత్రి గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్ కార్యాలయంపై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఈ రోజున రాజమహేంద్రవరంలో మేము అందరం కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి ఇక్కడ ఈ గోదావరి మాత దగ్గర వారి యొక్క బుద్ధి మారాలి, ఎంతమంది పాపాలైనటువంటి కడిగేసేటువంటి ఈ జీవ నదిలో వారి యొక్క పాపాలు కూడా హరించుకుపోయి వారి యొక్క బుద్ధి మారి వారు కూడా మంచి మనసుతో ప్రవర్తించాలి అని చెప్పి ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీ ప్రజాబాహుళ్యంలోకి విస్తరించుకుంటూ పోవడం వల్ల ప్రజలందరి యొక్క మద్దతు జనసేనకి రావడం వల్ల ప్రజలందరిలో జనసేనకి మద్దతు పెరగడం వల్ల ఇవన్నీ కూడా హరించుకోలేక జీర్ణించుకోలేక పాలక ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుశ్చర్యలు ఇవన్నీ కూడా మాకు పిరికితనంగానే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఇటువంటి చర్యలు ఎన్ని చేసినా ప్రజలలో పార్టీ పట్ల సానుభూతి పెరిగి ప్రజలలో పార్టీ పట్ల ఆదరణ మరింత పెరుగుతుందే కానీ జన సైనికులు ఎవ్వరిలో కూడా ఆత్మవిశ్వాసం కానీ జన సైనికులు ఎవ్వరూ కూడా భయపడతారు.